భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగిన సమయంలో పాకిస్తాన్ మిసైల్ పరీక్షలు నిర్వహించింది. భూతలం నుంచి భూతలంపైకి సంధించే బాలిస్టిక్ మిసైల్ పరీక్షను విజయవంతంగా ప్రయోగించింది. ఎక్సర్సైజ్ ఇండస్ పేరుతో సైనిక విన్యాసాలను నిర్వహిస్తోంది పాకిస్తాన్. అందులో భాగంగా అబ్దాలీ బాలిస్టిక్ మిసైల్ను ప్రయోగించింది. ఇది 450 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదు. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. భారత్ వరుసగా పాకిస్తాన్పై ఆంక్షలు విధిస్తోంది. రెండు దేశాలు నియంత్రణ రేఖ వెంబడి బలగాలను అప్రమత్తం చేశాయి. కాల్పుల విరమణను ఉల్లంఘించి పాకిస్తాన్ దాడులకు తెగబడుతుంటే భారత్ ధీటుగా సమాధానమిస్తోంది. పాక్పై ఎలాంటి చర్యకు దిగాలనే దానిపై భారత్ కసరత్తు చేస్తోంది. ఇటు యూపీలోని గంగా ఎక్స్ప్రెస్ వేపై భారత్ కూడా సైనిక విన్యాసాలు నిర్వహించింది. భారత యుద్ధ విమానాలను ఎక్స్ప్రెస్ వేపై శుక్రవారం ల్యాండ్ చేసింది. భారత్కు పోటీగా అన్నట్టుగా పాకిస్తాన్ కూడా సైనిక విన్యాసాలను, మిసైల్ ప్రయోగాలను చేస్తోంది.